టు 4వే న్యూస్ ఛానల్. ఈరోజు ముఖ్యాంశాలు. అర్హులందరికీ ఇళ్ల పట్టాల అందజేత. ఈ నెల 25న 1,35,863 మందికి పట్టాలు అందజేయనున్నారు. మరియు 21న వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకం ప్రారంభం కానుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాలు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం గౌతమ్ తెలిపారు. వారి మాటల్లో వివరాల్లోకి వెళ్దాం. అర్హులందరికీ ఇళ్ల పట్టాలు. ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఈ నెల 25న అర్హులైన అందరికీ పట్టాలను అందించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం గౌతమి తెలిపారు. ఆమె సాక్షితో మాట్లాడుతూ జిల్లాలో 820 లేఅవుట్లలో 1,35,863 మందికి ఇంటి పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందులో 18,661 సొసైషనల్ సర్టిఫికెట్ అందించిన వారికి కూడా పట్టాలను అందజేస్తున్నామని, అంతేకాకుండా టిట్కో ద్వారా 5,840 ఇళ్లను మంజూరు చేస్తున్నామంటూ పేర్కొన్నారు. ఇంటి పట్టాలకు అవసరమైన 2,589 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు మరో 585.32 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించి పట్టాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రొద్దుటూరులో అతిపెద్ద లేఅవుట్లను రూపొందించి అందులో 9,265 మందికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. తర్వాత పులివెందుల లేఅవుట్లలో కూడా 8,072 మందికి పట్టాలు అందజేసేందుకు అవకాశం ఉండగా, ప్రొద్దుటూరు రామేశ్వరంలోని మరో లేఅవుట్లలో కూడా 7,100 మందికి పట్టాలు అందజేస్తున్నామన్నారు. పైన చెప్పుకున్నాం కదండి, 21న వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకం ప్రారంభమని. జిల్లాలలో భూ స్వచ్ఛీకరణలో భాగంగా ఇప్పటికే రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ నెల 21న వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకం ద్వారా ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నట్లు జేసీ తెలిపారు. ఈ రోజు తీసుకున్న టాపిక్కి సంబంధించి వివరాలు ఇవేనండి. మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 4వే న్యూస్ ఛానల్.